హలో గైస్, మనకి పోకో ఎఫ్ సిరీస్ నుంచి ఇంకో కొత్త మొబైల్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసి పోకో F6 5G గ్యాస్. ఇది మనకి ఎఫ్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. మనకి పోకో ఎఫ్ సిరీస్లో వచ్చేసి ప్రైస్ తక్కువ పెడతారు, ఫీచర్స్ అనేది ఎక్కువ ఇస్తారు గ్యాస్. ఇవి మాత్రం మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ పోకో ఎఫ్ సిరీస్. ఇప్పుడు మనకి పోకో ఎఫ్ సిరీస్ నుంచే ఇది ఒక కొత్త మొబైల్ గ్యాస్, పోకో F6 5G. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఈ మంత్లోనే లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. కెమెరా కానీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే అన్ని ఫీచర్స్ కూడా మనకు సూపర్గా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ పోకో F6 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తా గ్యాస్. ఈ వీడియో స్కిప్ చేసినట్లు అర్థం తీరండి. అంతేకాక కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం సైన్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ పోకో F6 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 Hz 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దాంతోపాటు గ్యాస్ దీంట్లో మనకు రెజల్యూషన్ కూడా 1.5K డిస్ప్లే వస్తుంది గ్యాస్. ఈ డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. మనకి నార్మల్గా ఈ బడ్జెట్లో అన్ని డిస్ప్లేస్ కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ వస్తాయి. ఇది మాత్రం మనకు 1.5K డిస్ప్లే గ్యాస్. మనకు రెజల్యూషన్ అనేది ఎక్కువ ఇచ్చినారు. మనకి దీనివల్ల మనకు డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్ మనకు డిస్ప్లే వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు వస్తాయి గ్యాస్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరానే. మనకి సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి గ్యాస్. మనకి ప్రీవియస్గా పోకో F5, F4లో మనకి నార్మల్ సెన్సార్ యూజ్ చేసినారు. మనకు ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ పోకో ఎఫ్ సిరీస్లో సోనీ లెన్స్ అనేది యూజ్ చేసినారు. దీనివల్ల మనకు కెమెరా అనేది ఇంకా చాలా బాగుంటుంది గ్యాస్. మెయిన్ కెమెరా మాత్రం మనకు మంచి కెమెరా యూజ్ చేస్తున్నారు, సోనీ LYT 600 సెన్సార్. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా గ్యాస్. ఇది కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం మంచి సెన్సార్ యూజ్ చేస్తారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తున్నారు. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేస్తారు. ఈసారి మనకి పోకో F6లో కెమెరాస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తాను గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 గ్యాస్. ఇది మాత్రం ఈ బడ్జెట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 సిరీస్ గ్యాస్. మనకి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ అంటే గేమింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ కానీ, స్టక్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండవు. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో వచ్చేసి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 అంటే ఇది మనకి కొత్త ప్రాసెసర్ గ్యాస్. మనకి ఇంకా ఈ బడ్జెట్లో ఏ మొబైల్లో కూడా లాంచ్ చేశారు ఈ ప్రాసెసర్. మనకి ఇండియాలో రాబోతున్న ఫస్ట్ మొబైల్ ఇది ఈ ప్రాసెసర్తో. ఈ ప్రాసెసర్ మాత్రం మనకు చాలా బాగుంటుంది గ్యాస్. మెయిన్గా మీరు ఒకవేళ గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఇది మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. ఈసారి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేసినారు. ఏకంగా మనకు 90 watts ఇచ్చినారు ఫాస్ట్ ఛార్జింగ్. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచరే. మనకి మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇవే గ్యాస్ మనకి పోకో F6లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి గ్యాస్. డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. కెమెరా కూడా మనకు సోనీ కెమెరా యూజ్ చేసినారు. మెయిన్గా మనకి ఈ మొబైల్లో హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ గ్యాస్. మనకి ఈ మొబైల్లో కీ సెల్లింగ్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3. మెయిన్గా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దాంతోపాటు గైస్ మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్స్ కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. చూద్దాం అయితే మనకి ఇది ప్రైస్ ఎంత పెడతారో. ప్రజెంట్ మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ లోపలే లాంచ్ చేస్తుంది. మనకి ఇది ఒకవేళ 30,000 రూపీస్లో వస్తే మాత్రం ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది గ్యాస్. ఎందుకంటే మనకి 30,000 రూపీస్లో ఇంత మంచి ప్రాసెసర్ మొబైల్ అయితే వేరే దాంట్లో కూడా ఏమి లేదు. ఇది మాత్రం మనకు చాలా మంచి మొబైల్ 30,000 రూపీస్లో. ఒకవేళ మనకి ఇది 30,000 రూపీస్లో లాంచ్ చేస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకు 28,000 అలా వస్తుంది కదా ఇది కార్డ్ ఆఫర్ అని కలుపుకుంటే. ఒకవేళ మనకి ఇంకా తక్కువ రేట్కి వచ్చినా కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూద్దాం మనకు ఓవరాల్ వచ్చేసి 30,000 రూపీస్ లోపలనే వస్తుంది మనకి ఈ పోకో F6. మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే May 23rd మనకి ఇది ఇండియాలో లాంచ్ అవుతుంది గ్యాస్. May 23 మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది. అది కూడా మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం May 23 దాకా వెయిట్ చేయండి. మనకి May 23కి సాయంత్రం మనకు 4:30 నిమిషాలకి ఇది లాంచ్ అవుతుంది గ్యాస్ మన ఇండియాలో. మనకు అప్పుడు తెలుస్తుంది గ్యాస్ మనకు ఈ మొబైల్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది. ఆ రోజు మనకి దీని ప్రైస్తో పాటు కార్డ్ ఆఫర్ ఏమేమి మనకి ఇది ఫస్ట్ షేర్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు May 23 అనేది తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి గ్యాస్. ఈ మొబైల్ కొనాలనుకుంటే మీరు ఒకవేళ 30,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ చూసినట్లయితే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి. మనకు ఇది మాత్రం ఫీచర్స్ చాలా బాగుంది గ్యాస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.